అందరికీ నమస్కారం అండి. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి గందరగోళంగా ఉంది. మెగా డిఎస్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకం పెట్టారు, కానీ 10 నెలలు గడుస్తూ ఉన్నా 10 నెలల్లో 10 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే తన స్వయాన తనయుడు లోకేష్ గారు మరో మాట చెప్తా ఉన్నారు. అదిగో ఇదిగో అని చెప్పి చివరికి ఏప్రిల్ మొదటి వారం అని చెప్పి ఏప్రిల్లో నిరుద్యోగులందరూ కూడా ఏప్రిల్ ఫూల్ చేశారు. అందుకని మేము డివైఎఫ్ఐగా చాలా సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం, ఎందుకు డిఎస్ మీద నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఏ ఆటంకాలు ఉన్నాయి, కనీసం విద్యాశాఖ మీద వివరాలు కూడా చెప్పడానికి విద్యాశాఖ మంత్రికి భయం ఏంటని చెప్పి అడుగుతున్నాం. దాదాపు 16,000 ఉద్యోగాలకు మొదటి సంతకం చేసి ఇప్పుడు దాకా అతిగతి లేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూర్చొని కూలంకషంగా మాట్లాడి మెగా డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో విజయవాడ కూడా వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్షణమే మెగా డిఎస్ మీద రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి జిల్లాకి ఒకే క్వశ్చన్ పేపర్ ఒకటే రోజు నిర్వహించాలి. ఇంకోటి ఏమంటే డిఎస్సి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి. సెప్టెంబర్ అన్నావు రాలేదు, సెప్టెంబర్ అన్నావు రాలే, క్రిస్మస్ అన్నావు రాలే, సంక్రాంతి అన్నావు ఇచ్చినాడా, ఎస్సీ కమిషన్ తర్వాత అన్నాడు ఇచ్చినాడా, కాబట్టి ఆయన ఏప్రిల్ అన్నాడు ఇచ్చినాడా, కాబట్టి అక్కడ ఇక్కడ వేసి టెట్ నిర్వహించాలని సలహాలో మీరున్నారు. టెట్ నిర్వహించకూడదని మేము ఈ ధర్నాని నిర్వహిస్తున్నాం. టెట్ వద్దు, టెట్ వద్దు, టెట్ వద్దు, టెట్ వద్దు. 2017 నుంచి 2019లో అకాడమిక్ ఇయర్ టీటీసీ అనేది కంప్లీట్ అయింది సార్. అమ్మాయిలకి ఏంటంటే ఏదైనా తొందరగా సెటిల్ అయ్యే జాబ్ ఏదైనా ఉందంటే అది టీటీసీ అనేసి తెలిసింది వేరే వాళ్ళ ద్వారా. అందుకని 2017లో ఇంటర్ అయిపోయిన వెంటనే 2017-19 టీటీసీ కోర్సు చేయడం జరిగింది. అయితే ఆ కోర్స్ అయిపోయిన వెంటనే సెటిల్ అవ్వచ్చులే, తర్వాత మా ఫ్యూచర్ బాగుంటుంది, పేరెంట్స్ని చక్కగా చూసుకోవచ్చని మేము ప్లాన్స్ వేసుకుంటూ ఉంటే ఈ యొక్క ప్రభుత్వాలు మాత్రం త్వరలో అనుకుంటూనే ఇప్పటికీ 6 సంవత్సరాలు సమయాన్ని గడుపుకుంటూ వచ్చినారు సార్. ఇప్పుడు మాకు అబౌట్ 20 ఇయర్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా మా పేరెంట్స్ని అమ్మ 500 అమ్మ 1000 రూపాయలు ఇవ్వండి అనేసి అడగాల్సి వస్తుంది. స్వతంత్రంగా అసలు వేరే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్నే వదిలిపెట్టి వేరే ఉద్యోగాలు ఏమైనా చూసుకోవాలని అనిపిస్తుంది. వీళ్ళు 6 సంవత్సరాల దీన్ని పొడిగిస్తూనే వచ్చినారు. కాబట్టి అంతెందుకు మొన్న సీఎం గారు మొదటి సంతకం చేశారు. అయ్యంగా ఈ యొక్క డిసెంబర్లో కన్నా 2024 డిసెంబర్ కన్నా మాదంతా అయిపోతుంది, మేము సెటిల్ అయిపోతాం, మా ఫ్యామిలీస్ని చక్కగా చూసుకుంటామని మేము ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాం సార్. అయితే చివరికి డిసెంబర్ వచ్చేసరికి ఏమో మళ్ళీ ఇంకా ఈ నెల గడుస్తుంది, మార్చి గడిస్తే ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామనేసి ఇలా నెలలు గడుపుతూనే ఉన్నారు. సమయాన్ని మాత్రం చాలా వృధా చేస్తున్నారు. ఎవరిస్తారు? మా వయసు అయిపోయిన కాలాన్ని, మా యవ్వన వయసు అంతా కూడా ఈ యొక్క ప్రిపరేషన్లోనే అయిపోయింది సార్. ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? దీన్ని వదిలేసి యూపీఎస్సీకో దేనికన్నా ప్రిపేర్ అయితే మా ఫ్యూచర్ బాగుపడేదేమో అనిపిస్తుంది. ఏదో తెలియక దీంట్లోకి వచ్చామేమో అనిపిస్తుంది. కాబట్టి దీన్ని అంతటినీ దృష్టిలో ఉంచుకొని డిఎస్సిని త్వరలోనే విడుదల చేయాలని డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని, డేట్స్తో సహా ఎగ్జామ్స్తో సహా అన్నీ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా జరగాలని మేము సీఎం గారిని వేడుకుంటున్నాం సార్.